వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపేస్తానని తెలిపారు. ఇరు దేశాల మధ్య చర్చలు విజయం దిశగా సాగుతున్నాయని అన్నారు. ఇటీవల భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపేసినట్లు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా యుద్ధం ఆపేస్తానని తెలిపారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరపాలి. ఇరు దేశాలు ఒప్పందానికి రావాలి. భారత్ పాకిస్తాన్ మాదిరి యుద్ధం నిలిపివేయండి. భారత్ పాక్ ఇరు దేశాలు యుద్ధం ఆపేసి అమెరికాతో వాణిజ్యం ప్రారంభించాయి. ఇరు దేశాధినేతలు అద్భుతంగా స్పందించారు. నా మొదటి పాలనలో సెర్బియా, కొసోవోల మధ్య దశాబ్దాలుగా సాగిన యుద్ధాన్ని నేను ఆపేశాను. బైడెన్ కొన్ని తిక్క నిర్ణయాలు తీసుకున్నారు, కానీ నేను వాటిని పరిష్కరించాను. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య యుద్ధం ఆపేశాను. ఇలా ఎన్నో యుద్ధాలను ఆపేశాను. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా మంచి మెసేజ్లు, ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. యుద్ధం ఆపేస్తాను, కానీ క్రెడిట్ మాత్రం తీసుకోను. నేను ఏంటో ప్రజలకు తెలుసు. మధ్య ఆసియాను మరోసారి దృఢంగా చేసేందుకు యత్నిద్దాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పోస్టు పెట్టారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్లోని టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైల్స్తో ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. జూన్ 14 రాత్రి ఇరాన్లోని చమురు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో కాంగన్లోని సౌత్ పోర్ట్ సిటీ వద్ద గల సౌత్ పాన్స్ చమురు శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇరాన్ ఆయిల్ నిక్షేపాలు, సహజ వాయువు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.